హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. కథ పేరు ఓ తండ్రి తీర్పు. అనగనగా ఒక ఊరిలో కేశవ అనే అతను నివసిస్తూ ఉన్నాడు. అతనికి 4 కొడుకులు. అతని భార్య పిల్లలు చిన్నప్పుడే చనిపోవడంతో 4 కొడుకుల్ని చాలా గారాబంగా పెంచి పెద్ద చేస్తాడు. ఇంటి దగ్గర తల్లిగా అతని భార్య చేసే పని, బయట నుండి తండ్రిగా అతను చేసే పని అంతా కేశవ మీదే పడటంతో విసుక్కుంటూ పనిచేసుకుంటాడు. ఇంతలో పక్కింటి నుంచి రవి అని ఒక అతను వచ్చి, ఏంటి కేశవ అలా ఉన్నావు అని అడుగుతాడు. ఉండటానికి ఏముంది, ఇంట్లో ఆడవాళ్ళని అందరూ చులకన చేస్తారు. ఇలాంటి బాధ పడ్డవాళ్ళకే తెలుస్తుంది. ఇంటికి ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరూ సమానమే. ఎవరు లేకపోయినా ఇదిగో ఇలానే ఉంటుంది పరిస్థితి అని అతని భార్యను తలుచుకుని బాధపడుతుంటాడు. అప్పుడు రవి ఇలా అంటాడు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా, ఇంకెందుకు నీకు ఈ బాధ? పెళ్ళిళ్ళు చేసేస్తే నీ బాధ్యత తీరిపోతుంది అంటాడు రవి. అప్పుడు కేశవ ఇలా అంటాడు, నేను అదే పని చేస్తున్నాను. సంబంధాలు చూసే ఉంచాను. పిల్లలు రాగానే మాట్లాడి ముహూర్తాలు పెట్టేస్తాను అనేసి అంటాడు కేశవ. అంతలో 4 కొడుకులు వస్తారు. వాళ్ళతో మాట్లాడి పూజారి గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టి పెళ్ళిళ్ళు చేసేస్తాడు. ఒకరోజు కేశవకి బాగా నీరసం వచ్చి పడుకుంటాడు. 2వ రోజుకి కూడా లేవలేడు. అలా రోజు రోజుకి లేవలేని స్థితికి వచ్చేస్తాడు. చివరికి ఒకరోజు 4 కొడుకుల్ని పిలిచి ఒక పెట్టెని, దానితో పాటు ఒక పత్రాన్ని ఇచ్చి చనిపోతాడు. ఆ పెట్టెలో వివరాలన్నీ ఆ పత్రాల్లో ఉంటాయని తీసి చూస్తారు. పెద్ద పెట్టె పెద్దవాడికి అని ఉంటుంది. పెట్టె తీసి చూస్తే అందులో ఒక ఇటుక ముక్క ఉంటుంది. 2వ పెట్టె 2వ వాడికని ఉంటుంది. 2వ పెట్టె తీసి చూస్తే అందులో ఒక మట్టి బిడ్డ ఉంటుంది. 3వ పెట్టె తీసి చూస్తే అందులో 2 రత్నాలు ఉంటాయి. 4వ పెట్టె 4వ వాడికని ఉంటుంది. దాన్ని తీసి చూస్తే అందులో ఒక పెన్ను ఉంటుంది. చివరిగా ఈ మాటలు ఉంటాయి, నేను మీ తండ్రిని, నాకు మీ 4 సమానమే. నేను బాగా ఆలోచించి ఇలా ఇస్తున్నాను. తగువులు ఆడుకోకుండా పత్రంలో ఉన్నట్లే పంచుకోండి అని ఉంటుంది. కేశవ 4 కొడుకులకి ఆ పెట్టెలో ఉన్న వస్తువులకి అర్థం తెలియక ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, వాటికి అర్థం మీకు తెలిస్తే 24 గంటల్లో ఈ టాస్క్ కంప్లీట్ చేయొచ్చు. కామెంట్ రూపంలో తెలియజేయండి. జవాబు 24 గంటల్లో చెప్తాము. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.